ప్రేజ్ ద లార్డ్ అండి. దేవుడి మహిమను ఎవరూ తీసుకోకూడదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినముందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి ప్రజలందరి ముందు ఉపన్యాసం చేస్తుంటాడు. ఉపన్యాసం విన్న వారందరూ ఇది దైవస్వరమే కానీ మానస్వరం కాదని కేకలు వేస్తారు. హేరోదు దేవుడికి చెందాల్సిన మహిమను అతడు స్వీకరించినందున వెంటనే ప్రభు దూత అతను మొత్తింది. అక్కడే పురుగులు పడి ప్రాణం విడిచాడు. సామెతలు 16వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది: గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్ష నొందుదురు. సామెతలు 16:18. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. బైబిల్లో దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాజకుడు నెబుకద్నెజరు బబులోను పట్టణంను నేను కట్టించింది కాదా అని తన మనసులో అనుకుంటూ గర్వపడుచుండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి, ఈ రాజ్యమంతయు దేవుడు నాకు అనుగ్రహించినందుకే వచ్చాయి కానీ నాదేమీ లేదని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేతుము అని పలికెను. మన జీవితాలలో ఏదైనా పొందుకున్నామంటే అది ప్రభు కృప, ఆయన కటాక్షం, ఆయన దయ, ఆయన జాలి అని చెప్పాలి. సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, నన్ను ప్రోత్సాహపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.